కర్నూలులో సాయిక్ సిద్ధార్థ్ సినిమా హీరోయిన్లు సందడి చేశారు. డిసెంబర్ 12న సాయిక్ సిద్ధార్థ్ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా హీరో నందు, హీరోయిన్ యామిని భాస్కర్ కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్దకు వచ్చారు. ఇక సాయిక్ సిద్ధార్థ్ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా అని హీరో నందు తెలిపారు. కొండారెడ్డి బుర్జు వద్ద సినిమా షూటింగ్ చేసినా, ఈవెంట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని సాయిక్ సిద్ధార్థ్ సినిమాను ఆదరించాలని కోరారు. హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. చాలా సంతోషంగా ఉంది కర్నూలుకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను యాక్చువల్లీ. అప్పుడెప్పుడో ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బుర్జు చూశాను, మళ్ళీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ మీడియా మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సాయిక్ సిద్ధార్థ సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీరందరూ కావాల్సిన మంచి లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి. కొత్తగా ఒక నందుని చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అందరికీ బాగుంటుంది. యాక్చువల్లీ ఈ జెన్జీ క్రౌడ్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. రావటమే చారిత్రాత్మకత ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర మా ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేశాము. సాయిక్ సిద్ధార్థ్ సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర అసలు ఇది అంత ఫేమస్ అంటే అందరు ప్రేక్షకులకి తెలియడానికి ఒక్కడు సినిమా ఒక చాలా పెద్ద కారణం. అప్పటి నుంచి చూడాలనేటువంటి కోరిక ఉండింది, ఇప్పుడు చూడగలిగాం. అండ్ కొండారెడ్డి బుర్జు కేవలం దీనికి హిస్టరీ ఉండటమే కాదు, చాలా పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అందరికీ. బికాస్ మీరు మహేష్ బాబు గారు 2 సినిమాలు చూస్తే కనుక ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో కొండారెడ్డి బుర్జు ముందు సీన్లు జరిగినట్టు ఉన్నాయి. మెయిన్ సీన్స్ చేయకపోయినా ఇక్కడ షూటింగ్ కొండారెడ్డి బుర్జు ముందు ఈ ప్రెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే సెంటిమెంట్ ఉందో కొండారెడ్డి బుర్జు దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మనం ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేసే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఖచ్చితంగా కర్నూలు ప్రజలందరి సాక్షిగా మీ అందరి బ్లెస్సింగ్స్తో అన్న నేను ఇక్కడికి హీరోలా రాలేదు, మీలో ఒక అన్నలాగో, మీకో తమ్ముడులాగో, మీ ఇంట్లో పిల్లోడిలాగా వచ్చాను అనుకోండి. కర్నూలు ప్రజలందరి బ్లెస్సింగ్స్ నాకు